జల్లి జల్లి నడవరాదు ఆ మనిషి. నేను కుమారన్న ఆడ దొరకనే ఎన్ని రోజులు ఇల్లే కావాలని నన్ను సాగొట్టావు. దొరుకుతాయి కానీ కొద్దిగా నేను అంచుదామని చేస్తాను. మెల్లేరా మెల్లేరా బరువు మోయబడుతుంది. మెల్లేరా మెల్లేరా ఇంక ఇట్ట కాదు ఒకసారి ట్యాంక్ చేస్తాను తెలుస్తుంది. ఎత్తుదాం దా. సుమతి కూరడు వస్తాను అడే కాళ్ళని నడుతున్నాయి. ఆ మూత చక్కగా పెట్టకపోతే ఆ నీళ్ళని పడుతున్నాయి. నడువు చెప్పా మళ్ళీ చెప్పిన మూత మంచిగా ఉన్నది ఇచ్చి పాడే పెయ్యాడు వాళ్ళని తానం మా చేసి పడైన వారం రోజులకు ఇలా తానం చేయొద్దు. అనికిస్తాంది నిన్నైతే మొత్తానికి అనికిస్తాంది. అనికిస్తుంది మొత్తం నేను అందుకే తప్పిస్తామని చూసినా. నేను పోతా నేను మొక్కలప్ప ఎత్తా అంటే ఈయనలే ఎంబడి కూడా రాబట్టే. ఆగో అది కుమారన్న అన్న పోయిన సంవత్సరం ఈయన అనుకున్నాం. మంచుకున్నా ఇది అనుకుందామా? మంచిగా చల్లగా నీరు ఉన్నది. ఈయన అనుకుందాం. ముఖాన పెట్టు. ఇంకా పొయ్యి ఉన్నది. మేము కట్టెలు పట్టుకొస్తాం. పా కుమారన్న కట్టెలు పట్టుకొస్తాం. ఇది సాప వేసుకొని కూర్చుని అంతే బాగానే ఉన్నాయి. మంచిగానే మడతాయన్నా అన్ని ముందే జాగ్రత్త. చల్లగా ఉందా? జల్ అండూరుగా ఏంది దొడ్డికి వస్తుందా? ఇంటికాడ ఏం చేసినవరా పొడా? నల్ల మొక్క పొడా ఏందే? ఇగో మీ తమ్మునికి ఏరు కత్తుందా తీసుకోపో. ఇంకెప్పుడు ఏరు కన్నా తెలియదు. ఇప్పుడే ఇంత తిననే తినకపోతే ఏరుగా పెడతాను అదిరా. పొద్దుగాల నుంచి ఏం చేసినవరా పొడా? ఇంటికాడ పోవద్దా? ఎవరు కడగానే? చిన్నప్పటి నుంచి ఎవరు కడుగుతారు? నువ్వే కదా. నేనే కడుగుతానండి. ఊరడు మెలిక దిగుతాంటే బాగా అన్నట్టున్నది. దబ్బన లాగున్న ఇచ్చినాకో ఉత్పత్తి సావాలి. కుమారన్న అన్నా అత్తవానే ఏటే ఇప్పుడే పోయంట పెట్టాలి. ఇక్కడ మొక్కులు పెట్టలేదు. ఏటో రమ్మనటానికి ఎప్పుడో ఆలోచన. ఏమున్నాయి నువ్వు కుమారన్న? ఇటు కాదే. ఇంకేటి మరిగా? ఇటు కాదు. ఎటు? ఇటు అట మామూలు కట్టన్నారు పోదా. పో నువ్వే పో. నేనే పనులు చేసుకుంటుంటాను. నువ్వు పోయిరా పో. వాడు గంటలు గంటలు కూర్చుంటాడే. కూర్చుంటా నువ్వు పోయిరా పో. నేనే చేయద్దా ఇవన్నీ? అన్న ముచ్చట పెట్టుకోలేదు. బోరు కొడుతుంది. అక్కడే ముచ్చటే. ఓ గాడే ముచ్చట. ఎప్పుడు అదే ఆలోచన నీకు? పారా ఆ ఏరుగా తీసుకోపో. ఇటేరా మళ్ళా దారి తప్పి చడిపోయావు. లేనా సుమతక్క? తీసుకొస్తా తీసుకొస్తా. రాండి 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 రాండి. ఎప్పుడు ఇంత గండమే అన్న. ఏం చెప్తావే? వాళ్ళతో ఉండదు మనకు బాధ. ఏం చెప్తాం మరి? కత్తారా ఇంకా? అరే పొలగారు పూర్తిగా వండుతావా లేదే? ఈడక పట్టుకొచ్చామా అత్తంది అత్తంది అని రాకుంటే చెప్తావు. ఆగు చూడు ఇంకా బగ్గత్తన్నాడు. మరి అత్తందే చెప్తాడు. అన్ని తింటాడే. లట్టు పొట్టు అన్ని తింటాడు. ఒగిట్టే గంటలు గంటలు ఎరుగుతాడే. పిల్లగాడు కదా ఆయనకి ఏమరికా? ఏం పిల్లగాడు అమ్మతాడు. చిన్నప్పటి సంది కట్టుకున్నా మీతో బాధగా నీకే ఉన్నది కానీ ఆగు మరి ఏం చెప్తావు? తింటే గంటలు గంటలు తినుడే. అదేమో నన్ను పట్టుక తింటది. అదేమంటారు పని పోయడానికి ఊరుకోయడానికి ఇడిచిపెట్టి పని కోయడానికి ఇడిచిపెట్టి ఊరుకోయడానికి సర్ది కట్టిండ్రట. గట్టు ఉన్నది కానీ ఏం చేద్దాం మరి? కానీ ఇప్పుడు వీడికి అత్త అయింది. నేను రాగా బస్సులో అదో పెద్ద బాధ. మళ్ళీ అత్త ఆపడే పానం మీదకి వచ్చారా చెప్పాలి. ఎత్తాడు. అత్తంది 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 చెప్పాలి. దేవుడేమో గిసంటోని ఇచ్చే అదేమో ఊర్వది. ఏం చేస్తాం ఏం చేస్తాం? అదృష్టం రాత. వీడు మారుతారంటే మారడైనా నాష్టాలు అన్ని లేచి ఆడ దింకత్తాడు. చదువులేదు మన లేదు. ఆ గొర్రెలు ఎంబడి పోడు, బర్రెలు ఎంబడి పోడు, తిరుగుడు గిదే పని. చదవాలి చదవాలి. అని పట్టుకోయే. అరే మళ్ళా పానం మీదకి వచ్చినాక చూడకు. అత్త చెప్పు. చెప్తాడు. వదినే కళ్ళు తెచ్చిరా కోడికి? ఏమో మరి మీ అన్నకైతే ఎప్పనేది చెప్పినా మరి తెచ్చిండో తెలియదు. అత్తాడు కదా ఓ మనిషి. ఏందే రాంగన పడతా తింటావు? కళ్ళు తెచ్చినావా? కల్లా మర్చిపోయినావే? పోయినా కానీ తాగి వచ్చిన మర్చిపోయినా. మర్చిపోయినావా? ఇప్పుడు మరి మొక్కటానికి ఎట్లనే కళ్ళు కావాలి కాదే?
అగో ఇంకా పిల్లగాడు కొంట పోతాడు తడకత్త ఓ ఈయన దగ్గర కూర్చుని పెట్టుకో చూసుకుంటుండు పేన జాతరనే తప్పిపోతా మైక్లో ఉడతా పట్టుకొచ్చిన ఓ అడ కూర్చోరా ఎడిపోకు మళ్ళీ ఎరగట్ట చెప్పురా గాడి చెప్తా ఇంకా చెప్పడా ఇక ఓ అన్న ఆగి ఆగు ఏంటిదే కళ్ళెక్కడిదే ఇది మాకే దొరుకుతలేదండి కొద్దిగా పోయి దేవునికి అయ్యో దేవునికి కొద్దిగా పోయి ఒక బొట్టు పోసిపోజరా మొక్కటానికేనే సరే పోతా పాటిగా తాగేదానికి కానీ దమ్మ అడుగుతామని బాధ కాదు అని దేవునికి కానీ దేవుని ముట్ట చెప్పినట్టేనే సరే మంచిదన్న పోపు కళ్ళు మంచిది మంచిది అగో మళ్ళా కళ్ళు తెచ్చిండు అవతల పడ్డట్టున్నాడు డప్పులో సౌండ్ నిలబడుతుంది మరి ఆడ ఇట్లా ఎగురుతాడు కావచ్చు చూసిరాపు చూసేస్తావు అది నేను పొయ్యి కింద మంట పెట్టు జల్దిరా సుమతి ఏందా గిటార్ వచ్చినవా ఓ నల్ల మొక్క పడా ఏడికి వచ్చినావు నువ్వు ఎక్కడ ఎగురుతాను డప్పు కనబడితే చాలు ఎగురుడేనా సమ్మక్క కాడికి వచ్చేవా ఇక్కడ ఎగురుతాను పూర పొయ్యి వేసినవా నువ్వు కోని వసుకొచ్చినావా దాని అడుగు కోని వసుకొద్దు పాప ఇవాళ ఇంకా కూర పొయ్యి ఉన్నాయి మారే కళ్ళు తీసుకురా అంటే కళ్ళు తీసుకొచ్చిన ఆడ పెట్టినా కోన్ ఎవరు కొత్తావు ఎప్పుడు తిండు ఇక్కడ డప్పుల కాడ ఎగురుతున్నావు వానికి కొట్టలేదు 2 స్టెప్పులు ఏమంటే వేసిన ఎట్లా కొడతాను చూసిన దప్పులు మాసాలు ఎంత తెలియపోవాడు మనిషిని డప్పుల కాడ ఎగురుతాడు అరే ఇక్కడ పుట్టాడు పని పెట్టుకోని డప్పుల కాడ కొద్దిగా అనిపించలేదు ఏ వచ్చినావు ఏం పని చేస్తాను కోర నాళ్ళ కొట్టలేదు నేను కొట్టి చూపించిన 2 స్టెప్పులు కూడా వేసిన అక్కడ వేసిన స్టెప్పులు ఇప్పుడు ఇక్కడ ఈ పని అంతా చేయాలి నువ్వు కోసుకొస్తేమైనా కోమారం సుమతక్క చూస్తాను నేను కోసుకురావాలంట మొక్కులేమని ఇవి కోసుకొచ్చడం నేనా ఇద్దరం కలిసి మొక్కాలి కోడిని కోసుకొచ్చుకోవాలి పొత్తుల కోడి ఏమైతే పొత్తుల కోడి దండవన్న పెట్టవే ఇటు దాకా వచ్చి పాప పెడదాం అక్కదా నడు చెప్పిన కోసుకురా పో ఎప్పుడు తిందాం ఇక తిన్నాను జాతర పోతే తృప్తిగా ఉండాలి తృప్తిగా ఉండని వేరే ఉండదు కళ్ళు పట్టుకొని పోతాం అన్న కలువై జడితి బాంచల్ జడితి జడితించడానికి అది మాకపోతాయే కోడి కోసేది మాకనుకుంటా నావే కోడి జడితే కోడి చేతి ముట్టు కోసుకోవాలి అమ్మ తర్వాత తల్లి కుమారన్న అన్న ఆడ పోతే శాఖలోళ్ళు తలకాయ అది కత్తి ఆడుకొని మనమే పోతాం ఇంకా తలకాయ కన్నా పోతానా అదే తోసు మనమే కోసుకుందాం అని పడుతుంది వాళ్ళు కోసిస్తారు బా మంచిగా నీకు తెలియదు తీసుకుంటారా అంటే బాగానే పోతాను కంట తలకాయ మా తమ్మునికి మంచిగానే ఇష్టం సపరేట్ తమ్మునికి అయితే మనం ఓనాడు తెచ్చి సపరేట్ నొయ్యకుంటుంటా అది పోతాను అటే పైసలు ఇపో ఇక అట్టనా ఇక అక్కడ అనుకుంటా పొంగిస్తా అయ్యో ఎప్పుడు ఇప్పుడే పొంగిస్తాం ఏం మర్చిపోం సరే మరి మటన్ మేము వచ్చుడేనా చికెన్ తినా పిలుస్తాం సరే కోడికి మీరు అట్రారి మటన్ తీయాలి కదా ఏం చేస్తానా ఇది తలగబెట్టి తిత్తి తీస్తాం కోడికి తీస్తారానే మరి దాన్ని తీస్తలేమా దానికి తీసింది వేరే ఉంటది అడువో కోడి మేకలుగా తీస్తారా కోళ్ళ ఉదయలేదు కోళ్ళ తీసుడికి ఇక్కడ ఉంటది కింద ఉంటది అడువో